ఒక్కరికి సంఘాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి సంఘాలు ఉన్నాయి. అందరూ ఒక మాట అంటే ఒకటి అయిపోతున్నాం. ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఒకరు ఉన్నారు, ఒక పురసంఘం వరకు ఒక గొడవ వచ్చింది అనుకోండి, ఆ పురసంఘం అందరూ కలిసి ఒకటైపోతున్నారు. ఈ మనసులో ఎన్నున్నా ఏదున్నా ఒక మాట వచ్చేసరికి ఒక ఎమ్మెల్యే ఎంపీఓ వచ్చారు, మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీ కుల సంఘంలో మీరు ఎన్ని ఓట్లు ఉన్నాయని అడిగితే మాకు ఇన్ని ఉన్నాయంటే వాళ్ళు మాకు ఇన్ని ఉన్నాయని గర్వంగా చెప్పుకుంటున్నారు. మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయి, మాకు ఇంతమంది సభ్యులు ఉన్నారు, మాకు ఇంతమంది మీరు అమౌంట్ ఇవ్వాలి, ఇంతమంది ఉన్నారని ఒకే మాట మీద నిలబడి వాళ్ళకి రావాల్సిన హక్కులన్నీ వాళ్ళు తీసుకుంటున్నారు. మన కళాకారులు ఎందుకు అలా చేయలేకపోతున్నాము, మన కళాకారులు ఎందుకు అలా ఐక్యం అవ్వలేకపోతున్నాము? కళాకారులు అందరూ కూడా ఐక్యతతో ఉండాలన్నదే నా ఏపీకేఎస్ఎస్ చేస్తున్న ప్రయత్నం. ఇది నాకు అందరికీ పనులు లేక కాదు, అందరికీ కూడా ఏమి ఇది లేక కాదు. ఇప్పుడు ఇందాకనే బాటూరు గ్రామంలో సుమారుగా 100 మందికి ఇప్పుడు గుర్తింపు కార్డులు అక్కడ కూడా ఇలాగే మీటింగ్ ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇచ్చి కళాకారుల సమస్యల మీద మాట్లాడి ఇప్పుడు మనకి గ్రామానికి చేరుకున్నాం మేమందరం కూడా. అందువల్ల ప్రతి ఒక్క కళాకారుడు కూడా ఎన్నో సంఘాలు ఉన్నట్టు ఎవరి సంఘాలు వాళ్ళ పిల్లనివ్వండి, ఈ సంఘంలోకి వెళ్తే మనకేదో వస్తుంది, ఆ సంఘంలోకి వెళ్తే మనకేదో వస్తుంది, ఏదో వస్తుందని కాదండి. అందరూ ఒక సంఘటన అయితేనే ఏదైనా మనం సాధించగలం. సరే, ఇప్పుడు ఇందాక మేసారు అన్నట్టు ఇప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు నాటకాలు ఆడగలం, మనకు చెప్తుంటది. తర్వాత చెప్తుంటది కదా, ఇంత బాగా తిరగలేదు కదా, ఇంత బాగా నాటకాలు వేయలేదు కదా. తర్వాత నా పరిస్థితి ఏంటి, కళాకారుల పరిస్థితి ఏంటి? ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి, అంతమందిని ఆడుకుంటున్నారు, కానీ కళాకారులు ఆడుకునే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎందుకు లేరు? ఎందువల్ల అది జరగడం లేదు? మన కళాకారుల్లో ఐక్యత లేకపోవడం వల్ల ఇది జరగడం లేదు. కళాకారులందరూ ఐక్యంగా ఉండాలని మా నినాదం. కళాకారులందరూ బాగుండాలి. అందువల్ల మీరందరూ కూడా మా సంఘంలో సభ్యులుగా చేరి మనం ఏ కష్టం వచ్చినా మనం అందరం ఒకటై మన గవర్నమెంట్ నుంచి మన హక్కులు మనం సాధించుకోవాలని అందరూ కూడా మాతో ఏకమవుతారని నేను తెలియజేసుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశాలు ఇచ్చుకోవాల్సిన పెద్దలందరికీ కూడా ప్రభుత్వ నమస్కారాలు తెలియజేస్తూ నమస్తే.